హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకటేశ్వర వ్లాగ్. సో టుడే ఏంటిదంటే వీఆర్ గోయింగ్ టు గుడివాడ. మా తాతయ్య వాళ్ళది షాప్ ఓపెనింగ్ ఉందన్నమాట. సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ దానికోసం మా అమ్మని పిక్ చేసుకొని వెళ్తున్నాము. అట్లా మా కంచంలో తినేవాళ్ళం అమ్మలు శ్రీజ మేము, అందుకని అట్లా ఉన్నాం అనమాట. వదిన అని మండి ఉంది అప్పట్లోనే మండి. అమ్మలు సంటి బాబాయ్ ఇంట్లో కూడా కావరకోటలో ఇంత పల్లి ఉండేది. ఆ పల్లిలో ఆవకాయ పొడేసి కలిపేది వెంకటమ్మక్క. సో ఇక్కడ 7 మిడ్వే ప్లాజా, సూర్యాపేటలో ఉన్న 7 మిడ్వే ప్లాజాకి వచ్చినాం. మేము ఎప్పుడు ఇక్కడే తింటాం అన్నమాట. బేసికల్గా ఇట్స్ సేఫ్ ప్లేస్. ఆయిల్ ఫుడ్ కానీ ఏదైనా కానీ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఉందో చూద్దాం. అది పూరి కోడి పులుసు, గారె కోడి పులుసు, దోశ కోడి పులుసు. అబ్బో, వీళ్ళకేమో చెప్తే అర్థం కాదు. క్రేజీ రేట్లు ఉంటాయి. ఒక టిఫిన్ రేటు పూరి కోడి పులుసు 298 రూపాయలు. మోర్ దాన్ ఏ బిర్యానీ. ఐ మీన్ నార్మల్గా ఉన్నాయి. ఇవి చెప్పుకుంటే చెప్పు, ఈ 3. అదే ఈ 3 అంటే పూరి కోడి పులుసు చెప్పిన. లేదురా, నాన్ వెజ్ చెప్పను. బటన్ ఇడ్లీ విత్ సాంబార్ చెప్దామని చూస్తున్నాం. గీ కారం తీసా. ఓకే మామ తింటనే మామ. మూడు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 3 ఉంటాయి. పూరి కోడి పులుసు, దోశ కోడి పులుసు, గారె కోడి పులుసు. ఏం కావాలి? హైయెస్ట్ కాస్ట్లీస్ట్ దోశ ఇవాళ తింటాను. 148 రూపీస్. కాంప్లిమెంటరీ స్వీట్ కదా, స్వీట్ అబ్బాయిది పూర్ణం. అవో మామ దోశ అవో. అవి ఒక డాన్సులు వేస్తున్నారు. నచ్చిందిలే, వద్దు. సో డన్ విత్ ఆర్ టిఫిన్స్. బాగానే ఉన్నాయి, యాజ్ యూజువల్లీ ఎక్స్పెక్టెడ్. బేసికల్గా టిఫిన్స్ షుడెంట్ కాస్ట్ మోర్ దెన్ 50 రూపీస్ పర్ హెడ్. అది నా ఐడియాలజీ అనమాట. బట్ ఇఫ్ ఇట్స్ కాస్టింగ్ మోర్ దెన్ దాట్ దెన్ ఇట్స్ అ కాస్ట్లీ ప్లేస్. సో ఇప్పుడు మేము తిన్నది పర్ హెడ్ 100 దాకా వచ్చింది. రియర్లీ వీ గెట్ టు ఈట్ అలాంటివి. సో వీఆర్ హియర్ అట్ దవలూరు టోల్ ప్లాజా, కంకిపాడు. గుడివాడ నుంచి విజయవాడ వెళ్తున్నా. అనమాట. సో గుడివాడ వచ్చిన అండ్ దిస్ ఈస్ మై అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ ఇది బంటిమిల్ రోడ్ జంక్షన్. పొద్దున క్లీన్ చేసి మళ్ళీ కాకిరెట్టేసింది. వావ్, నైస్. సో ఈ కాంప్లెక్స్ ఓపెనింగ్కి ఇదనమాట. పైన 2 వచ్చేసి ఇల్లులు అండ్ కింద ఇదొక షాపు, ఇదొక షాపు అండ్ మేబీ అక్కడ కూడా ఒక చిన్న షాప్ ఇవ్వచ్చు. చిన్న షట్టర్ ఇచ్చాడు. ఇదొక షాపు. ఇంటీరియర్ బాగానే ఇస్తున్నాడు. పిఓపి చేయించుతారేమో. సరుకులు అవన్నీ ఉన్నాయి. ఇదొకటి అండ్ ఇదొకటి ఓపెనింగ్ జరుగుతుంది. సో టుడే ఈస్ అంటే ఒక 60 సంవత్సరాల తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది ఈ వీడియో. ఇదొక షాప్. మేబీ నాకు తెలిసి ఇక్కడ ఏమైనా షట్టర్ వేసేసి ఇక్కడ ఒక షాప్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మేబీ దిస్ క్యాన్ బి యూస్డ్ యాజ్ స్టోరేజ్. ఈ టెంట్ హౌస్ వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఇక్కడ ఏదో ఉంది, ఆటో వర్కర్స్ యూనియన్, డిసెంబర్ బస్ స్టాండ్, గుడివాడ. ప్రెసిడెంట్ ఎవరు? చింతా సూరిబాబు. వైస్ ప్రెసిడెంట్ పెద్దింటి సురేష్. మా డాడీ పేరు. స్టిల్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. 10:30 అయితే ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. సో టైం వచ్చేసి 4:24 ఫిబ్రవరి, ఫ్రైడే 1st. మార్నింగ్ 4 o'clockకి లేపారు భయ్యా. టార్చర్ ఇల్లదో అమ్మా. ఇట్లా లెగడానికి ప్రాబ్లం కాదు, కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ దట్ ఐ పుట్ ఎస్టర్డే. నిన్న ఎంత తిరిగినా అంటే ఆల్మోస్ట్ 10 hours ఇన్ కార్ టోటల్. మై బ్యాక్ ఈస్ డెడ్ ఆల్మోస్ట్ డెడ్. అబ్బా.
ఏం పర్లేదు నీళ్ళు ఉంచేస్తే పోతుంది. నన్ను తిప్పకండి కొంచెంసేపు. శ్రీజ ఏంటిది అది? ఫోటో తీసావా? ముగ్గురిని తీ, మా ముగ్గురిని. సో యాజ్ పర్ ది ట్రెడిషన్స్ మాకు గోమాత కామన్ అనమాట. పూజ జరుగుతుంది, ఓపెనింగ్ది. అండ్ గోమాత, మా తాత వాళ్ళందరూ కూర్చున్నారు. మా తాత అండ్ ఆల్ ఎవ్రీ వన్, పెద్దవాళ్ళందరూ. ఇసుక ఎక్కడ ఉంది? వస్తాను, ఒక్క నిమిషం. సో పనులు విత్ వ్లాగింగ్ ఇస్ కష్టం. సో లెట్ స్టాప్ ద వ్లాగింగ్ ఫర్ నౌ అండ్ చేయలేదు. మా మామయ్య అప్పుడు తిరుగుతాను కొంచెం. ఇట్లా పెట్టుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు. 52. మన దగ్గర అయితే 65 ఉంది. నేను ఫారెన్ నుంచి తెప్పించిన కాబట్టి 52. మా సునీల్ బాబాయ్ రేపు బ్లాగ్లో వస్తాం మీరందరూ. స్టాటస్ పెట్టా కనీసం ఒక 7-8 మంది అడిగారు. మాయి దుబాయ్లో ఉంటాడు. మాయి దుబాయ్లో ఉంటాడు ఒక ఆయన. ఓకే, ఆయన ఫోన్ చేసేది దేని గురించి? స్టాటస్ పెట్టాడు. మా మేనల్డ్ అని పెట్టా. మేనల్లుడా? నాకు తెలియని మేనల్డ్ ఎవరు అన్నారు. సీతమ్మరావు గారు మనవడు. ఓకే, వాళ్ళ అమ్మాయి అబ్బాయా? అవునా? మామ మామ అని చెప్పి మాట్లాడుతున్నారు బాగా. సో ఇక్కడ హోమం జరుగుతుంది ఆన్ ద ప్రాసెస్. ఇది మెయిన్ రోడ్, అందుకే ఇంత ట్రాఫిక్ సౌండ్. అండ్ ఇక్కడ వీళ్ళందరూ మా పెద్దవాళ్ళందరూ, మమ్మీ, మామయ్య, సుధీర్ బాబాయ్ వీళ్ళందరూ ఉన్నారు. మా మామయ్య ఫోన్ కొన్నది తెలుసుగా. మా తాతయ్యని ఇంటికి తీసుకొచ్చి అందరు చలో. సో అలా పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ చుట్టాలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి అలా ముచ్చట్లు పెడుతున్నాం అనమాట. సో మా ముచ్చట్లు బేసికల్లీ ఇట్ విల్ బి లైక్ ఆఫ్ గోలా అండ్ ఆల్ అట్లుంటుంది అనమాట. సో మా ముచ్చట్లు ఇలాగే ఉంటాయి. అండ్ యా, సో దట్ ఈస్ ఫర్ టుడే గైస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బై బై, సీ యా. అన్నట్టు స్కామ్ ఎక్కడ జరిగితే వాళ్ళని ఎందుకు లాగుతావు? అలవాటు చేసింది వాళ్ళు.